దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనము. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హబక్కుకు 3వ అధ్యాయం 19వ వచనము. నేను మీ మధ్యన నివసించుచున్నాను. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనము. ఒంటరి అయినవాడు 1000 మంది అగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనము. నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. నేను మీకు క్షేమము కలుగచేసేదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము. ఆయన మరలా మన యందు ఆనందించును, జాలిపడును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు. 147వ కీర్తన 13వ వచనము. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనము. అలయక మేలు చేసితిమేని
తగిన కాలమందు పంట కోతుము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము. తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. దేవుడు ఈ వాగ్దానపు వచనములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.